ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉషా గారు. సో న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, చాలా మందికి కొన్ని హోప్స్ ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరంలోనైనా సరే ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఈ జాబ్ని క్రాక్ చేయాలన్న ఆశలతో ముందుకెళ్తూ ఉంటుంటారు. ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే ఈ ఇయర్కి సంబంధించి ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అంటారు? సూపర్ క్వశ్చన్ అండి. ప్రతి ఇయర్ ప్రతి ఒక్కరికి ఇయర్ ఎండింగ్ లాగానే ఇదే ఉంటుంది. కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంటాం. 2025 ఇప్పుడు చాలా డ్రీమ్స్ ఇవన్నీ అచీవ్ చేయాలి. ఇప్పటి వరకు లైఫ్లో కాకుండా 2025 ఒక అద్భుతంగా ఉండబోతుంది, గొప్పగా ఉంటుంది అని అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మనకు ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది. ఒక్కసారి మనం తలుచుకుంటే 2024 ఫస్ట్ రోజు, జనవరి 1 రోజు ఎలా ఉండి మన ఆలోచనలు ఎలా ఉండి ఉంటుంది, మీ డ్రీమ్స్ ఏమి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఈ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా నేను అచీవ్ చేస్తాను, నా హెల్త్ కానివ్వండి, కెరియర్ విషయంలో, ఫైనాన్షియల్గా. ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది. ఫస్ట్ రోజు మళ్ళీ ఒక 1 వీక్ రిజల్యూషన్స్ అంటాము, అలా అవుతుంది, మళ్ళీ అదే వదిలేస్తారు. సో ఇలా కాకుండా వీ డూ వన్ థింగ్, ఒక కొత్త స్ట్రాటజీ. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఏం వర్కౌట్ చేస్తారు, హౌ దే ప్లాన్ ఫర్ ద న్యూ ఇయర్ అనేది వి జస్ట్ డూ దట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు చెప్పండి, జనవరి 1 రోజు ఎలా ఉండింది? వాట్ వాజ్ యువర్ 2024? డెఫినెట్గా కెరియర్కి సంబంధించి ఇలా కాదు అన్న ఒక హోప్తో స్టెప్ వేయాలని అనుకున్నాము. దానికోసం డెఫినెట్గా వర్క్ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నాము. అటువంటి హోప్స్తోనే స్టార్ట్ చేసాము 2024 అయితే. యా, సూపర్. సో ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. ఇప్పుడు మనకి 2025 కూడా అలానే ఉంటుంది. దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. సో ఫస్ట్ థింగ్, జనవరి 1 రోజు మీరు అన్ని చాలా గోల్స్ ఉండి ఉంటుంది, మీకు డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ అవన్నీ. ఈరోజు చూసుకుంటే మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. వాట్ డిడ్ వీ డూ? ఈ 1 ఇయర్లో మనం చేసిన, మనకు వచ్చిన విన్స్ ఏంటి? మేబీ హెల్త్ కండిషన్స్లో మనము చాలా హెల్తీగా అవ్వాలి, సంథింగ్ మనకున్న ఫిట్నెస్ ఛాలెంజ్ కానివ్వండి, ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, చాలా ఉంటుంది. సో వాట్ ఆర్ ద విన్స్? మేబీ ఒక చిన్న లాస్ట్ ఇయర్ ఏదో బ్యాక్ పెయిన్ ఉండి ఉండొచ్చు, దానికి ఎక్సర్సైజ్ చేసుకుని వీ వుడ్ హ్యావ్ ఓవర్కమ్ చేసి ఉండొచ్చు. హెల్త్ విషయంలో ప్రతి ఒక్కటి ఒక బుక్ తీసుకుని రాయండి. చిన్న చిన్న విన్స్, మనకి ఇది ఎంతో ఎనర్జీ వస్తుంది. మనం మెయిన్ ఫోకస్ ఏం చేస్తున్నాము అని అంటే, ఈ ఇయర్ మొత్తం ప్రతి ఇయర్ ఇలానే అనుకుంటాము, అచీవ్ చేయలేదు అనే ఒక గిల్ట్లో ఉంటాం, ఒక ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎన్నో ఇయర్లో చిన్న చిన్నవి చాలా అచీవ్ చేసాం. సో ఎప్పుడైతే ఇది రాస్తున్నామో మనకి ఫ్యూయల్గా ఉంటుంది, లైక్ ఇట్ మోటివేట్స్, ఇట్ ఎంకరేజెస్, మనకి ఒక ధైర్యం వస్తుంది. నెక్స్ట్ మన కెరియర్ విషయంలో ఏమేమి అచీవ్ చేసాము ఈ 1 ఇయర్లో? ప్రమోషన్, మేబీ ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుని ఉండొచ్చు మోస్ట్లీ, లేకపోతే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, వేరే వాళ్ళని కెరియర్లో పైకి రావడానికి మనం సపోర్ట్ చేసి ఉండొచ్చు. మన ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉంది ఈ 1 ఇయర్, ఎలా ఇంప్రూవ్ అయినాయి మన ఫైనాన్షియల్ కండిషన్స్, ఏమైనా ఇన్వెస్ట్ చేసామా, సేవింగ్స్ చేసామా, లాస్ట్ ఇయర్ నుంచి ఏం విన్ అనేది ప్రతి ఒక్కటి చూడండి. మేబీ ఒక చిన్న థింగ్ మనం ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇది నోట్ చేస్తామో ప్రతి ఒక్కటి, మనకి తెలియదు మనం ఇన్ని గణం అచీవ్ చేసామా ఈ ఇయర్లో అనేది. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఛాలెంజెస్లో ఏమేమి వచ్చాయి మనకి ఫైనాన్షియల్ ఛాలెంజెస్. ఎప్పుడైతే మనం విన్స్ అన్ని రాసామో, నెక్స్ట్ వి విల్ షిఫ్ట్ టు ఛాలెంజెస్. అండి ఈ 1 ఇయర్లో మనకు వచ్చిన ఛాలెంజెస్, ప్రతి ఒక్కరు ఒక ఇయర్ అనగానే 365 days ఏమేమి మనం ఫేస్ చేసిన ఛాలెంజ్, మనకున్న గోల్స్ మేబీ అచీవ్ చేయకపోవడం మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. మేబీ హెల్త్ విషయంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఏదైనా ఫేస్ చేసి ఉండొచ్చు. కెరియర్లో ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రమోషన్ రాకపోయి ఉన్నా, లేకపోతే జాబ్ లాస్ చాలా మందికి. ఫైనాన్షియల్లో మనం ఎఫర్ట్ చేయలేకుండా కొన్ని విషయాల్లో ఆగిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి అనేది ఒకసారి రిఫ్లెక్ట్ చేయండి, బుక్లో రాయండి. ప్రతి ఒక్కటి రాసిన తర్వాత ఇమ్మీడియట్గా మన మైండ్ షిఫ్ట్ అయ్యేది ఏంటి అని అంటే, ఇన్ని అచీవ్ చేయలేదు, ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో అది ఏం చేస్తారంటే, యూజువల్గా బేసిక్ ఏదైనా లేబుల్ చేస్తాం. మనకు ఒక ఫైనాన్షియల్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఎఫర్ట్ చేయకపోతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే, నేను ఇది ఎఫర్ట్ చేయలేకపోయినా, నాకు సేవింగ్స్ రాదు, నేను మనీ మేనేజ్ చేయడం రాదు అనే ఒక లేబులింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ లేబులింగ్ చేస్తామో మళ్ళీ మన సబ్ కాన్షియస్లో అది ఇంప్రింట్ అయిపోతుంది. సో లేబుల్ చేయకుండా వాట్ ఈస్ ద లెర్నింగ్ ఫ్రమ్ ఇట్? మనము ప్రతి ఒక్క ఛాలెంజ్ మన లైఫ్లోకి వస్తుంది అంటే ఇట్ ఈస్ టీచింగ్ అస్ సంథింగ్. ఎప్పుడైతే మనం ఆ లెసన్స్ తీసుకుంటామో ఆ ప్రాబ్లం మన లైఫ్లో మళ్ళీ రిపీట్ అవ్వదు. సో వాట్ ప్రతి ఒక్క ఛాలెంజ్, మేబీ హెల్త్ ఛాలెంజ్,
వచ్చినప్పుడు మనం చాలా అలర్ట్ అయి ఉండొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే నేను డైలీ వాకింగ్ చేయాలి, నేను ఫిట్నెస్ పెంచుకోవాలి అని ఒక రియలైజేషన్, దానివల్ల మన లైఫ్లో బెటర్ అయి ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మార్చుకుని ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేసామో మనకి మనం అలా ట్యాగ్ చేసుకోకుండా షిఫ్ట్ చేసుకోవడం, మన థాట్ ప్రాసెస్ని రీఫ్రేమ్ చేయడం. సో ఈ ఛాలెంజ్ వచ్చింది, ఈ ఛాలెంజ్ నుంచి నాకు వచ్చిన లెర్నింగ్ ఏంటి, ఆ లెర్నింగ్ తీసుకుని దాన్ని మనం రీఫ్రేమ్ చేసుకోవడం. మేబీ ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, నా రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి, సో ఇది నాకు ఒక అలర్ట్ లాగా నేను కాన్షియస్గా ఇప్పటి నుంచి నేను షిఫ్ట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైతే మనం చేసుకుంటామో, సో ప్రతి ఒక్క ఛాలెంజ్ మనం ఫేస్ చేసింది ఇయర్లో వచ్చినవి ఏంటి మనకి బెనిఫిట్స్, దానివల్ల వచ్చిన లెర్నింగ్స్ తీసుకుంటే దెన్ మళ్ళీ మనకు కొత్త ఇయర్లో అవి రిపీట్ కాదు. సో రిఫ్లెక్ట్ ఆన్ ద లెర్నింగ్స్. సో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఏంది తెలుసా అండి, వాళ్ళ ఒక లెర్నింగ్స్ ఏంది తీసుకుంటారు. ప్రతి ఒక్కరు లైఫ్ అందరికీ స్మూత్ ఉండదండి, ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ అయినా వాళ్ళకి డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్స్ లో వాళ్ళ లెర్నింగ్స్ తీసుకుంటున్నారు. చాలా మంది సక్సెస్ఫుల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ట్యాగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీగా మార్చుకుంటున్నారు. ఓ నా దగ్గర నేను మనీని హ్యాండిల్ చేయలేను, నేను హెల్దీగా లేను, మేబీ నా జెనెటిక్ పరంగా ఏదో ఒక బ్లేమ్ గేమ్ చేసేస్తూ ఉంటారు, అక్కడ ఒక ట్యాగ్ చేస్తారు, లేబులింగ్ చేస్తారు. దీనివల్ల అక్కడ స్టక్ అయిపోయి ఉంటున్నారు. సో వాళ్ళు మళ్ళీ పైకి రావాలంటే ఆ పాయింట్లో లెర్నింగ్ ఏంది నాది, ఏం ఇంప్రూవ్ చేయడం వల్ల, ఏది నేను ఒక కొత్త స్కిల్ని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ కాదు. ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్తో మనం చూస్తూ ఉంటామో మన లైఫ్లో కొత్త ఇయర్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్, ఇక్కడ మనకు ఒక రియాలిటీ ఉంది, ఈ రియాలిటీ మనకు నచ్చట్లేదు, మనకు ఒక బెటర్ రియాలిటీ కావాలి, కొత్త రియాలిటీ కావాలంటాం. అప్పుడు ఇక్కడుండి కొత్త రియాలిటీని క్రియేట్ చేయలేము, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. ఇక్కడ దాకా ఈ వ్యక్తి కొత్త రియాలిటీని క్రియేట్ చేయలేరు. ఎప్పుడైతే ఈ వ్యక్తి చేంజ్ అవుతారో ఆటోమేటిక్గా ఈ వ్యక్తి చేంజ్ అయినప్పుడు ఈ రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో పర్సనాలిటీ వైజ్గా మనం ఎప్పుడైతే మారుతామో, పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ అవర్ పర్సనల్ రియాలిటీ. సో వెన్ ఎవర్ వి చేంజ్, మనం పర్సనాలిటీ చేంజ్ చేసుకుంటామో మన రియాలిటీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఈ షిఫ్ట్ అనేది మన మైండ్ సెట్లో రావాలి. మన ఛాలెంజెస్ని ఏ విధంగా చూస్తున్నాము అనేది మనకు వస్తే ఇక్కడ నుంచి లెర్నింగ్స్ తీసుకుంటే 100% 2025 ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సలెంట్ ఇయర్ అండ్. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నారు రీఫ్రేమ్ అని. పాత సంవత్సరానికి సంబంధించి ఏవైతే చేయాలి అనుకున్నామో బెనిఫిట్స్ ఏంటి, చేసినవి ఏంటి, చేయలేనివి ఏంటి అన్న అవి గనక రాసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్కి సంబంధించి దానిపైన ఒక గ్రిప్ దొరుకుతుంది. ఎందుకు చేయలేకపోయామన్న ఆలోచన మారుతూ ఉంటుంది. చేయలేదు అన్న బ్లేమ్ గేమ్ కాకుండా ఎందుకు చేయలేదన్న ఆలోచన ఎప్పుడైతే మొదలవుతూ ఉంటుందో ఈ ఇయర్కి సంబంధించి రిగ్రెట్స్ అనేవి ఉండవు. చాలా క్లియర్గా అర్థమైంది. రీఫ్రేమ్ చాలా వర్క్ చేయాలని చాలా క్లియర్గా తెలిసింది. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో డెఫినెట్గా కొత్త సంవత్సరానికి సంబంధించి కెరియర్ అయినా, రిలేషన్షిప్ అయినా, హెల్త్ అయినా, ఇన్వెస్ట్మెంట్స్ అయినా, ఫినాన్షియల్స్ అయినా, జాబ్ అయినా సరే కొన్ని విషయాలలో మేము ఇది అచీవ్ చేయాలనుకుని ఆగిపోయిన విషయాలు ఏవైతే ఉంటుంటాయో ఒకసారి రాయండి, దాని మీద రీఫ్రేమ్ వర్క్ చేయండి. డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంటుంది. 2025కి సంబంధించి కొత్త ఆశలు ఏవైతే ఉంటుంటాయో డెఫినెట్గా నెరవేరుతాయి. మీరు కనుక పర్సనల్గా లక్ష్మీప్రియ గారిని కలవాలి అనుకున్నా, లేదా ఒకసారి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారా, ఆవిడ మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, విజువలైజేషన్ ఏ విధంగా చేయాలి, నెగిటివ్ ఎనర్జీ ఉందని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్న వాటిపైన కూడా మీకు క్లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. కింద కూడా కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.